యాదవ జీవితం. ఓ పక్కన కాగే టెన్షన్తో చస్తుంటే ఇప్పుడు ఈ కుక్క కూడా చేసేస్తుంది. ఏంటి రైట్ లెగ్ షేక్ అవుతుంది? ఓ ఫోనా, వైబ్రేషన్లో పెట్టినట్టున్నాను. హలో అల్లుడు, ఎలా ఉన్నావు? ముందు కుక్క, వెనకాల కాకి, ఈ రెండింటి మధ్య షేక్ గెటప్లో షేక్ అయిపోతున్నాను మామగారు. కామెడీ చేసే టైం కాదు అల్లుడు ఇది. ఈయనొకడు నేనెంత సీరియస్గా చెప్తుంటే కామెడీగా తీసుకుంటాడే. వాడు మన వాళ్ళందరినీ చంపడానికి ప్రయత్నిస్తున్నాడు. మీరంతా జాగ్రత్తగా ఉండండి. వాడు చంపాల్సింది నన్ను ఒక్కడనేగా? ఒక్కడిని కాదు, నన్ను నా వంశాన్ని సర్వనాశనం చేస్తానని వార్నింగ్ ఇచ్చాడు. మీరేం టెన్షన్ పడకండి. మీ వాళ్ళందరికి ఫోన్ చేసి జాగ్రత్తగా ఉండమని నేను చెప్తాను. ముందు నువ్వు జాగ్రత్త. నేనెందుకు జాగ్రత్తగా ఉండాలి? నేను మీ వంశం కాదుగా. అల్లుడైనా కొడుకైనా నువ్వే కదా రాజా. అందుకే నిన్నే టార్గెట్ చేస్తాడు. బీ కేర్ఫుల్. ఈ ఫిట్టింగ్ ఏంట్రా బాబు? ఎవరన్నా అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నాగా నట్టరాయిస్తారు. ఈయనేంటి పగలు ప్రతీకారాలు ఇస్తున్నాడు? అంకుశం గారు, హలో అంకుశం గారు, మీకు ఇంపార్టెంట్ న్యూస్ చెప్పాలి. ఒరే, నేను చెప్పబోయే నువ్వు సంతకన్నా ఇంపార్టెంట్ రా. ఏంటి సార్, మీ ఆవిడ తిరిగి వచ్చేసిందా? క్లైమాక్స్ లీడ్లోకి వచ్చా కూడా కామెడీ అవసరమారా? అయినా మా ఆవిడ తిరిగి వస్తే నాకు డేంజర్. ఇప్పుడు చెప్పబోయే న్యూస్ నీకు డేంజర్. ఒరే, నువ్వు చంపిన నాగరాజు గారి పిల్లలు మంచి కంచుల్లా ఉన్నారు. వాళ్ళు నన్ను కొట్టే దెబ్బలు తట్టుకోలేక నీ పేరు చెప్పేశా. సార్ వదిలేయండి సార్, అరిసే కుక్కలు కరవు. నిన్ను కాదే, అయినా వాళ్ళకి నా పేరు ఎందుకు చెప్పారు సార్? ఇది అన్యాయం. నేను కావాలని చెప్పలేదురా. ఆ కంచు నా మెడ మీద కత్తి పెట్టేసరికి నా 9 డోర్లోంచి ఏ డోర్లోంచి నీ పేరు వచ్చిందో నాకు తెలియదురా. అందుకే నన్ను ముంచాలని వచ్చిన సునామీని నీ వైపుకి తిప్పేశా. ఆ సునామీని నువ్వు సైడ్ చేస్తావో అందులోనే స్విమ్ చేస్తావో నీ ఇష్టం. ఉంటాను రాజా. ఈ గెటప్ వేసుకుంటే కుక్కలు, తీస్తే కాగ్గాడు, ఓ పక్కన నాగరాజు గడి పిల్లలు, ఇంకో పక్కన ఈ హరిదాస్ గాడు. ఏంటో గోయిందా గోయిందా. అన్యాయంగా నా చిన్న బాబుని పెద్ద బాబుని పట్టు పెట్టుకుంది కదరా. పొట్టం పెట్టుకున్నది నువ్వు ఎప్పుడో నాగదేవతలు యాక్ట్ చేసిన పావుని ఇచ్చినప్పుడే అనుకున్నాను ఇది బుస్సు కాదు తుస్సు అని.